నమస్కారం. నా పేరు శ్రేయస్ పని పెండ్యాల. నేను పాడబోయే పాట తెల్లవారదేమో స్వామి ఫ్రమ్ ద మూవీ శృతిలయలు. సంగీతం కేవి మహాదేవన్ గారు, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అండ్ సింగర్ కేజే యేసుదాస్ గారు. తెల్లవారదేమో స్వామి, తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు. తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు. తెల్లవారదేమో స్వామి. చెలువమునేలగా చెంగటలేవని కలతకు నెలవై నిలచిన నెలతకు. చెలువమునేలగా చెంగటలేవని కలతకు నెలవై నిలచిన నెలతకు. కలలాల జడికి నిద్దుర కరవై, కలలాల జడికి నిద్దుర కరవై అలసిన దేవేరి, అలసిన దేవేరి అలమేలు మంగకు. తెల్లవారదేమో స్వామి. మక్కువ మీరగా అక్కున చేరిచి అంగజు కేలిని పొంగుచు తేల్చగా. మక్కువ మీరగా అక్కున చేరిచి అంగజు కేలిని పొంగుచు తేల్చగా. ఆ మక్కునే మది మరి మరి తలచగా, మరి మరి తలచగా. అలసిన దేవేరి అలమేలు మంగకు. తెల్లవారదేమో స్వామి, కామపని తెల్లవారదేమో సానిద పమ పమ గని సగామ. తెల్లవారదేమో స్వామి. పానిద పమ గమ పసనిద పమ గమ పసనిరి సగరి మగరి సారి నిజ. తెల్లవారదేమో స్వామి. ముందు నేను మాట్లాడతాను. మా మగజాతి పరువు నిలబెట్టానన్న. ఇంతమంది ఆడపిల్లల మధ్యలో ఎక్కడ పోతుంది మన మగజాతి పరువు, ఎక్కడ పోతుంది అనుకుంటే నువ్వు వచ్చి పాడి నిలబెట్టావు మాకు. బాగుంది, చాలా బాగుంది. నువ్వు మాట్లాడిన దానికి పాడిన దానికి అసలు సంబంధం లేదు. నువ్వు మాట్లాడుతుంటే చిన్నపిల్లాడు. నీ ఏజ్ ఎంత నాన్న? 15. 15? అంతేనా? 15 ఏళ్లకే మంచి గౌళగాత్రం ఉంది నీకు. అంటే గౌళగాత్రం మీన్స్ యూనో గౌళగాత్రం? యూ డోంట్ నో? ఓకే. గౌళగాత్రం అంటే మంచి గంభీరమైన వాయిస్. 15 ఏళ్లకి ఆ వాయిస్ ఉండడం చాలా గొప్ప. సాధారణంగా రెగ్యులర్గా అందరికీ అంత బేస్ వాయిస్ రాదు యాక్చువల్గా, అంటే ఆ ఏజ్కి. బట్ చాలా బాగుంది అది. టు బీ హానెస్ట్ నాకు చాలా బాగా నచ్చింది నీ వాయిస్. అక్కడక్కడ చిన్న చిన్న శృతి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే వచ్చి డైనమిక్స్లో అలమేలుమంగ అన్నప్పుడు ఒక్కసారి హమ్ చేయది. అలసిన దేవేరి అలమేలుమంగ అనేది. అలసిన దేవేరి అలమేలు మంగకు. అదంతా ఓకే. ఆ అలమేలు మంగకు అన్నప్పుడు మాత్రం ఎన్నిసార్లు చూడబుద్దయిందో నీ మొహం. ఎందుకంటే ఆ అలమేలు మంగ అన్నప్పుడల్లా నువ్వు అలసిన దేవేరి అలమేలు అంటే నిజంగా ఆవిడ యొక్క పరిస్థితి నిజంగా అదే. ఆవిడ పరిస్థితి అంటే అలసిపోయింది అక్కడ. ఆ డైనమిక్స్ నాకు ఎంత బాగా నచ్చాయంటే
నీ ఫేస్ చూడబుద్ధి అయింది కానీ నువ్వు అటువైపు సగం తిన్నా సగం ఫేస్తో సరిపెట్టేసుకున్నాను యాక్చువల్ నేను. టు బి హానెస్ట్ చాలా 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 బాగుందన్న, మంచి మంచి వాయిస్. కానీ ఏ రాగమో తెలుసా ఇది? ఆబేరి అని ఒకసారి సగమపని నీ సగరి సనిధ పమగమ పమగరి నీరి స. కొంచెం పక్కగా ప్రాక్టీస్ చేయి, మ్యూజిక్ మంచి భవిష్యత్తు ఉంటుంది. నేను చెప్తా, సాయంకాలం నీకు మాట చెప్తా. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు నాన్న, అట్లా వింటూ ఉండిపోయాను నేను కూడా. చక్కగా భక్తిభావంతో పాడావు, ఫుల్ కాన్సన్ట్రేషన్తో పాడావు, ఫోకస్డ్గా ఉన్నావు పాట మీద. నాకు అది బాగా నచ్చిన తర్వాత పెండ్యాల నాగేశ్వరరావు గారు అంటే నాకు చాలా చాలా ఆరాధనా భావం, మర్చిపోలేను ఆయన్ని. పెండ్యాలుగా మ్యూజిషియన్, కంపోజర్, తెలుగు పాటలు సినిమా గీతాలు చక్కగా కూర్చారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నువ్వు ఫ్యూచర్లో మంచి మ్యూజిషియన్ అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి. ఓకేనా?